హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వీకెండ్ గేట్వే అనమాట బొటానికల్ గార్డెన్స్. ఇది వచ్చేసి ఏఎంబి మాల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా ఒక డే స్పెండ్ చేద్దాం ఒక పిక్నిక్ లాగా అనుకున్నప్పుడు ఇదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకనంటే ఇక్కడ చాలా అంటే చాలా ప్లేసెస్ ఉంటాయండి మంచిగా విజిట్ చేయడానికి. అండ్ అంతేకాదు ఫుడ్ తీసుకెళ్ళి కూడా చక్కగా తినొచ్చు. సో ఫుడ్ తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం 70 రూపీస్, అలా కాకుండా నార్మల్గా విజిటింగ్కి అయితే 50 రూపీస్ అనమాట. సో చాలామందికి డౌట్ ఉండొచ్చు ఫుడ్ తీసుకెళ్ళాలా తీసుకెళ్ళకూడదు అని చెప్పి. అలాంటి వాళ్ళకి కన్ఫర్మ్ చేస్తున్నాను, ఫుడ్ కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. ఈ బొటానికల్ గార్డెన్స్లో మెయిన్ అట్రాక్షన్స్ అయితే ఈ వాటర్ పాండ్ అనమాట. మేమైతే ఫుడ్ తీసుకెళ్ళినప్పుడు ఈ వాటర్ పాండ్ పక్కనే కూర్చొని తిన్నాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎప్పుడన్నా మనం ఫ్రెండ్స్తో గ్యాదర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక మంచి ప్లేస్ అండ్ మంచి ఆప్షన్ అనమాట. పార్కింగ్కి కూడా మంచి స్పేస్ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా అంటే చాలా ప్లే ఏరియా ఉంది. అండ్ అంతేకాదు మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఫ్యామిలీస్ అయితే వచ్చారనమాట గెట్ టుగెదర్స్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చాలామంది రీల్స్ చేసుకుంటున్నారు, చాలామంది మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు పెద్దలు ఎవరికన్నా మంచిగా నచ్చుతుంది, ఎందుకంటే ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ఈ బొటానికల్ గార్డెన్స్లో హైలైట్ ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ అనమాట. సో జిప్ లైన్ ఉంది, సైక్లింగ్ ఉంది, ఆర్చరీ ఉంది, అన్నీ కూడా 6 దాకా ఉంటాయి అన్నమాట. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. అండ్ నేను చూసిన దాని ప్రకారం అయితే చాలామంది జిప్ లైన్ అయితే చేశారండి. అండ్ సైక్లింగ్ కూడా చిన్న చిన్న పిల్లలు కూడా సైక్లింగ్ చేశారు. మీరు కనుక ఇక్కడికి వెళ్తే డెఫినెట్గా జిప్ లైన్ అయితే ట్రై చేయండి, ఎందుకంటే 150 రూపీస్ రీజనబుల్ కాస్ట్ అనమాట. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ ఎవరన్నా ప్లాన్ చేసుకుంటే మెయిన్గా లేడీస్ జిప్ లైన్ ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు మాత్రం ఫ్యాంట్స్ వేసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఆ రోజు నేను ఫ్రాక్ వేసుకొని వెళ్ళాను, చాలా కష్టమైంది చేయడానికి. సో అందుకనే నేను జిప్ లైన్ అయితే చేయలేదు. సో మీరు ఎవరైనా చేయాలి అనుకుంటే డెఫినెట్గా ప్యాంట్ ఆర్ జీన్స్ వేసుకొని వెళ్తే చాలా మంచిగా అయితే జిప్ లైన్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా బోటింగ్ ఉంది, గేమ్స్ ఆడుకోవడానికి చాలా స్పాట్స్ ఉన్నాయి. చాలామంది సైక్లింగ్ చేస్తున్నారు, అక్కడ గేమ్స్ ఆడుకుంటున్నారు, బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు. అండ్ చాలా ఏరియాస్ ఉన్నాయి ఫొటోస్కి అయితే, ఫోటోజెనిక్ స్పాట్స్ అయితే. మేము వచ్చేసి వీకెండ్ వెళ్ళామన్నమాట. యాక్చువల్గా మేము కుమార ఆంటీ దగ్గర ఫుడ్ తీసుకొని తినడానికైతే ఈ ప్లేస్కి వెళ్ళాము. సో ఆ రివ్యూ కూడా పెట్టాను ప్రీవియస్ వీడియోలో, ఒకసారి అది కూడా చెక్ చేయండి. సో ఇలా ఫుడ్ తీసుకొని వెళ్ళి తినడానికైతే చాలా మంచి ప్లేస్ అండి. మీరు ఎప్పుడైనా ఏఎంబి మాల్ వెళ్తున్నప్పుడు కూడా ఇది ప్లస్ ఏఎంబి మాల్ కంబైన్డ్గా కూడా విజిట్ చేయొచ్చు. ఈ పార్క్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 6 దాకే ఉంటుంది. సో ఇక్కడ ఒక బంటి ఉంది చూడండి, చాలా క్యూట్గా నోట్లో నుంచి ఇట్లా వాటర్ వస్తుంది అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ద అట్రాక్షన్ ఈ బొటానికల్ గార్డెన్స్లో. అండ్ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా మంచిగా మెయింటైన్ కూడా చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూసారా పిల్లలు కూడా వెళ్తున్నారు ఫొటోస్ దిగడానికి ఆ ఎలిఫెంట్స్ దగ్గరికి. చిన్న పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుద్దండి. సో నేను ఎప్పుడు వినడమే తప్ప బొటానికల్ గార్డెన్స్ అని ఎప్పుడు విజిట్ చేయలేదు. సో ఫైనల్గా నాకైతే కుదిరింది విజిట్ చేయడానికి. అండ్ 70 రూపీస్ ఫర్ పర్సన్ ఫర్ ఫుడ్ అంటే చాలా రీజనబుల్ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ చూడండి పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, యానిమల్ పెయింటింగ్స్. వాకింగ్ చేయడానికి కూడా చాలా మంచి ప్లేస్ అనమాట. ఇలా బ్రిడ్జ్ కూడా ఉంది, మనం చక్కగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. సో నా వీడియోస్ అయితే ఇక్కడ సరిగ్గా రాలేదు, ఎందుకంటే మా హస్బెండ్ డిస్టర్బ్ చేశాడు మధ్యలో. సో మీరు మాత్రం మంచిగా వెళ్ళి తినకండి. అండ్ హైలైట్ ఆఫ్ ద డే అయితే పీకాక్ అనమాట. చాలా పీకాక్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు కూడా ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లొకేషన్ వచ్చేసి నేను కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.